ఇది సైరా నరసింహారెడ్డి సిరీస్లో సెకండ్ ఎపిసోడ్. నిన్న మనం చెప్పుకున్నట్టు తహసీల్దార్ రాఘవచారి తలని నరకడానికి ముందు రోజు ఉదయం ఊర్లో అంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. దానికి కారణం ఆ రోజే 10 ఏళ్ళకి ఒకసారి మాత్రమే జరిగే పెద్దమ్మవారి దేవర పండగ. దేవర పండగని అత్యంత వైభవంగా ఘనంగా పెద్ద జాతరలా నిర్వర్తిస్తారు. ఆ రోజు ఒక ఆచారం ఖచ్చితంగా జరుగుతుంది. అదేంటంటే అప్పటికే 5 సంవత్సరాల ముందు నుండి ఒక దున్నపోతుని కేవలం ఈ జాతరలో బలివడానికే బాగా మేపుతారు. దాన్ని బలివడానికి గుడి బయట అమ్మవారి విగ్రహం దగ్గరికి తీసుకొచ్చారు. ఆ దున్నపోతుకి కొంచెం దూరంలో 5 అడుగుల ఎత్తు జొన్నన్నంతో చేసిన అన్నంని పెద్ద రాశిలా పోషించారు. ఈ దున్నపోతుని బలిచ్చిన తర్వాత తన రక్తాన్ని అన్నంతో కలిపి ఊర్లో అందరూ కొంచెం కొంచెం అన్నం తీసుకెళ్లి వాళ్ళ ఇళ్లల్లో పొలంలో చల్లుతారు. అలా చల్లితే వారికి ఏ అరిష్టం రాదని, ఆరోగ్యం బాగుంటుందని, పంటలు బాగా పండుతాయని నమ్మకం. అయితే ఆ దున్నపోతు అత్యంత బలిష్టంగా పెరిగింది. దాని నడుము చుట్టూ కట్టిన గట్టి తాడుల్ని 2 వైపులా కలిసి 20 మంది బిగుగా పట్టుకొని దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఆ దున్నపోతుకి 4 రోజుల ముందు నుండే అన్నం పెట్టకుండా కేవలం సున్నపు నీళ్ళు తాగిస్తున్నారు. ఎందుకంటే అలాగైతే దానికి కొంచెం నీరసం వచ్చి బలం తగ్గితే ఇంకొంచెం సులువుగా కంట్రోల్ చేయొచ్చని. బలివడానికి ముందు దానికి చివరిసారిగా సున్నపు నీళ్ళని తాగించారు. అది తాగిన వెంటనే దానికి శివాలు ఎత్తిపోయింది. ఆ సున్నం ఎగుటిని తట్టుకోలేకపోయింది, తగ్గించుకుంటుంది. కానీ 20 మంది శక్తివంతులు దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. వెంటనే బలివ్వకపోతే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అని అనుకొని తల నరికే కసాయవాడు కత్తితో దానికి ముందుకు వచ్చాడు. దానికి ఇంకా చిర్రెత్తుకొచ్చింది. ఒక్కసారిగా గట్టిగా విదిల్చుకుంది. దాన్ని కంట్రోల్ చేసిన 20 మంది అటు ఇటు ఎగిరిపోయారు. నేరుగా కత్తి పట్టుకున్న వాడిని కొమ్ములతో పొడిచి దాని వీరంగం చూపించింది. ఆ జాతరకి ఇసుకేస్తే రాళ్ళనంత జనం రావడం వల్ల ఈ దున్నపోతు అందరి మీదకి వెళ్తుంటే తొక్కిసలాట జరిగింది. చాలా ఘోరం జరిగిపోయింది. బలిచ్చే ప్లేస్లో జరిగిన సంఘటన గుడిలో ఉన్న నరసింహారెడ్డికి అప్పుడే తెలిసింది. వెంటనే ఆయన బయటకు వచ్చి చూశాడు. ఆ నేలంతా అప్పుడే ఇక్కడ యుద్ధం ముగిసిందా అన్నట్టుగా ఉంది. ఎంతో మందికి గాయాలు తగిలాయి. బహుశా కొంతమంది చనిపోయి ఉండొచ్చు కూడా. నరసింహారెడ్డి అందరినీ చూస్తూ ముందుకెళ్ళాడు. కానీ ఒక్క చోట మాత్రం తన కాలు ఆగిపోయింది. తన కళ్ళ నుండి నీరు కారడం మొదలైంది. దానికి కారణం అమ్మవారి విగ్రహం పక్కన నేలపైన కనిపించిన 8 నెలల నిండు గర్భవతి. ఆమె కడుపుకి కుడివైపున ఒక గాయం తగిలి చర్మం 8 అంగుళాలు చీలుకుపోయింది. అందులో నుండి బయటికి కడుపులో ఉన్న బిడ్డ యొక్క చిన్న చెయ్యి బయటకు వచ్చేసింది. ఆ తల్లి నా బిడ్డను కాపాడిన ద్వారా అని ఏడవడం మొదలుపెట్టింది. అందరూ ఆమె పరిస్థితిని చూసి బాధపడుతున్నారు. వెంటనే నరసింహారెడ్డి ఊళ్ళో పెద్ద వైద్యులందరినీ పిలిపించాడు. కానీ ఏమీ లాభం లేకపోయింది. వైద్యులు ఏమీ చేయలేకపోయారు. కేవలం ఆ బిడ్డ తనంతట తానే తన చేతిని అమ్మ కడుపులోకి తీసుకోగలిగితే తప్ప ఈ పరిస్థితిని ఏమీ చేయలేము అని వైద్యులు చెప్పారు. అప్పుడు నరసింహారెడ్డి బిడ్డ చేతిని తనంతట తానే లోపలికి తీసుకునేలా ఎవరైనా చేయగలరా అని అడిగాడు. జన్మలో నుండి ఎటువంటి స్పందన రాలేదు. ఎవరైనా అలా చేయగలిగితే వారు కోరుకున్నది నేను ఏదైనా ఇస్తాను, ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. కొంతసేపు తర్వాత నేనున్నాను అని ఒక ఆయన చేయెత్తాడు. అతడు జన్మలో నుండి బయటకు వచ్చాడు. కళ్ళల్లో ఎంతో తేజస్తో కాంతివంతమైన ముఖంతో ఇతను మానవుడా శివుడా అన్నట్టుగా ఉన్నాడు. అతడు నరసింహారెడ్డి దగ్గరికి వచ్చి నేను ఈ బిడ్డ చేతిని తనంతట తానే లోపలికి తీసుకునేలా చేస్తాను, కానీ నువ్వు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటావా అని అడిగాడు. నువ్వు నా ప్రాణాలను అడుగు, నేను ఈ క్షణం ఇచ్చేస్తాను అని అన్నాడు. నాకు కావాల్సింది తర్వాత అడుగుతాను, ఇచ్చిన మాట గుర్తుపెట్టుకో దొరా అని దేవత విగ్రహం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని దేవత ముందున్న ఒక చిన్న దీపం పట్టుకొని ఈ తల్లి దగ్గరికి వచ్చి పక్కనే కూర్చొని అక్కడ నేల మీద ఉన్న ఒక పుల్లని తీసుకొని దానికి దీపంతో నిప్పంటించి ఆ పుల్లకున్న మంటని ఆర్పి ఆ నిప్పుతో ఉన్న పుల్లని బిడ్డ చేతికి దగ్గరగా దాని వేడి కొంచెం గట్టిగా తగిలేలా పెట్టాడు. ఆ వేడికి కడుపులో ఉన్న బిడ్డ రియాక్ట్ అయ్యి ప్రొటెక్టివ్ రియాక్షన్ వల్ల తన చేతిని లోపలికి తీసుకున్నాడు. వెంటనే అక్కడున్న వైద్యులు తగిన వైద్యం చేసి కుట్లు వేసి తల్లి పరిస్థితిని బాగు చేశారు. ఇక అందరి కళ్ళల్లో చెప్పలేనంత ఆనందం వచ్చింది. నరసింహారెడ్డిని చూస్తే వీరుడంటే ఇలాగే ఉంటాడు అని ఎలాగనిపిస్తుందో అలా ఈ వ్యక్తిని చూసినప్పుడు మనుషుల్లో దేవుడంటే ఇలా ఉంటాడేమో అని అనిపించేలా ఉన్నాడు. ఎవరు స్వామి నువ్వు అని సంతోషంతో నరసింహారెడ్డి అడిగాడు. ఆ చుట్టూ ఉన్న జన్మలో నుండి ఒకరు అరే ఇతను మన గోసాయి వెంకన్ రా అని గట్టిగా అరిచాడు. వెంటనే గోసాయి వెంకన్ అంటే ఇతనేనా అని గోసాయి వెంకన్నకి జై, గోసాయి వెంకన్నకి జై అని జై జైలు కొట్టారు. అప్పుడు నరసింహారెడ్డి స్వామి మీకోసం నేను ఎంతో విన్నాను, ఈరోజు చూశాను, మిమ్మల్ని కలుసుకోవడం నేను చేసుకున్న అదృష్టం, దయచేసి మీరు మా కోటకు వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి అని చెప్పి తన కోటకి తీసుకెళ్లాడు. సాయంత్రం అయింది. గోసాయి వెంకన్న నరసింహారెడ్డి బాగా మాట్లాడుకున్నారు.
ఒకరికొకరు ఆలోచనలు భావాలు బాగా నచ్చాయి. కొంతసేపటికే వారి మధ్య స్నేహం బాగా పెరిగింది. ఇంతకీ మీ కోరికేంటి స్వామి అని అడిగాడు. దానికి గోసాయి వెంకన్న నువ్వు కాదనమనే నమ్మకంతో అడుగుతున్నాను అని అడగడం మొదలుపెట్టాడు. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. ఇంతలో ఒక వ్యక్తి దొరా అని గట్టిగా ఏడ్చుకుంటూ గదిలోకి వచ్చాడు. అతడి పేరు కాసిం సాహెబ్. నరసింహారెడ్డికి ముఖ్య అనుచరుడు. ఏమైంది కాసిం అని అడిగితే, అయ్యా, ప్రతి నెల మీకు రావాల్సిన తవర్జీ తీసుకురావడానికి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ కొత్త తహసీల్దార్ రాఘవచారి మిమ్మల్ని చాలా అవమానించాడు దొరా అని బోర్ని ఏడవడం మొదలుపెట్టాడు. ఏమన్నాడో చెప్పు కాసిం అని రెడ్డి అడిగాడు. అప్పుడు కాసిం, అందరి పాలిగాలలా రైతుల దగ్గర పన్ను వసూలు చేసి మా బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వకుండా పన్నెందుకు కట్టాలి అని రైతుల్లో విప్లవ భావాలు రేకెత్తిస్తున్న మీ దొరకి తవర్జీ కావాలంటే అతన్నే ఇక్కడ రమ్మను. అయినా 11 రూపాయల ముష్టిని తవర్జీగా ప్రతి నెల తీసుకుంటున్న మీ దొరే ఒక ముష్టోడు. అలాంటి ముష్టోడికి ఇంకో ముష్టోడు అనుచరుడా? దొర అనే ఆ ముష్టోడిని వచ్చి నా ముందు అడుక్కోమని చెప్పు అని అన్నాడు దొర అని చెప్పాడు. నరసింహారెడ్డి కోపంతో రగిలిపోతున్నాడు. పక్కనున్న గోసాయి వెంకన్న, దొర, ఈ తెల్లవాళ్ళు మన దేశానికి వ్యాపారం అని వచ్చి మనల్ని బానిసలుగా చేశారు. నువ్వు 60 గ్రామాలకి పాలిగాడివి, నీ ఆస్తి 1000 ఎకరాలు. అలాంటి నిన్ను ముష్టోడు అని అన్నాడు. మనం మనుషులమని వాళ్ళు మర్చిపోవడమే కాకుండా మనం కూడా మనుషులమని మర్చిపోలే చేశారు. నువ్వు అడిగావు కదా నా కోరిక ఏంటని. నా కోరిక మన నేలపై నివసిస్తున్న ప్రజలకి స్వాతంత్రం తేవాలి దొర అని అడిగాడు. రెడ్డి కొన్ని నిమిషాలు ఆలోచించి, స్వామి, నేను మీకు మాటిస్తున్నాను, మన ప్రజలకి స్వాతంత్రం రావడానికి నేను చేయవలసిన ప్రతి పనిని చేస్తాను. నా ప్రాణం సైతం పణంగా పెడతాను. అయితే స్వాతంత్రం తెస్తా, లేకపోతే నా ప్రాణాలను వదిలేస్తా. ఇచ్చిన మాటను మాత్రం తప్పను స్వామి అని మాట ఇచ్చాడు. ఎప్పుడో కాదు, ఇప్పుడే దానికి స్వీకారం చూడతాను అని. ఓబయ్య నరసింహారెడ్డికి ఎడం భుజం లాంటివాడు. ఒక పత్రం తీసుకొని లేఖ రాయి అని చెప్పి లేఖ రాయించి రాఘవచారికి ఇమ్మని పంపించాడు. రాఘవచారి తలను నరికి, దమ్ముంటే నా తలను తీసుకెళ్ళండి, నేను రేపు సాయంత్రం మీకోసం నైనలప్ప కొండ దగ్గర ఎదురు చూస్తాను అని బ్రిటిష్ వాళ్ళకి రెడ్డి సవాల్ విసిరాడు. కానీ ఎవ్వరూ ఆ కొండ దగ్గర రాలేదు. అప్పుడు వెంకన్న, దొర, శత్రు భయపడి రాలేదు అని అనుకోవద్దు, మన మీద పోరాటం చేయడానికి కావాల్సిన శక్తిని, సైన్యాన్ని పోగు చేసుకుంటున్నాడు అని అర్థం చేసుకో. ఆ దాడికి మనం ఎదురుదాడి చేయడానికి సిద్ధంగా ఉండాలి అని హెచ్చరించాడు. అలాగే స్వామి అని రెడ్డి అన్నాడు. సరిగ్గా 12 రోజుల తర్వాత, అంటే 1846 జూలై 23 సాయంత్రాన కెప్టెన్ నాటన్ నేతృత్వంలో 2000 మంది సైన్యంతో బళ్ళారి నుండి రెడ్డి నివసిస్తున్న నొస్సాంకోట దగ్గరికి వచ్చారు. ఇంకా 4 మైళ్ళు వెళ్తే నొస్సాంకోట వచ్చేస్తుంది. కొంచెం రిలాక్స్ అయ్యి అటాక్ చేద్దాం అని అనుకున్నారు. తాగడానికి నీళ్ళ కోసం దగ్గరలో ఉన్న చెరువులు వెతకడానికి కొంతమంది సైన్యం వెళ్ళారు. కానీ ఒక్క చెరువు కూడా వాళ్ళకి కనిపించలేదు. పైగా ఫ్రెష్గా 1 రోజుల ముందే ఆ చెరువులన్నీ మట్టితో పూడ్చేయబడ్డాయి అని తెలిసింది. ఆ చెరువులన్నింటినీ పూడ్చేయించింది నరసింహారెడ్డి. శత్రువులు వస్తారని ముందే గమనించిన నరసింహారెడ్డి వాళ్ళు కోట వరకు రాకముందే వాళ్ళకి నీళ్ళు లేకుండా చేసి వాళ్ళలోని ఆత్మస్థైర్యాన్ని చంపేశాడు. అప్పుడు కెప్టెన్ నాటన్, సైనికులారా, మనకు తాగడానికి నీళ్ళు లేవని బాధపడద్దు, ఇప్పుడే మనం నొస్సాంకోట మీద యుద్ధం చేద్దాం, అప్పుడు వచ్చిన విజయంతో మన దాహం తీర్చుకుందాం అని సైనికులకి మోటివేషన్ ఇచ్చి యుద్ధానికి బయలుదేరారు. కోట దగ్గరికి వచ్చేశారు. కానీ కోట చుట్టూ నేలని లోతుగా తవ్వించి దాని నిండా ముళ్ళ చెట్లని పడేసి రెడ్డి నీళ్లతో నింపేశాడు. శత్రువులు అంత సులభంగా ఆ నీటిని దాటి రాలేరు. ఎదురుగా చూస్తే కోట గోడపైన గంభీరంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నిల్చొని ఉన్నాడు. అతని గంభీరాన్ని చూస్తేనే బ్రిటిష్ సైనికులకి మిగిలిన సగం ఆత్మస్థైర్యం చచ్చిపోయింది. అప్పుడు కెప్టెన్ నాటన్, నరసింహారెడ్డి, నీకొక చివరి అవకాశం ఇస్తున్నా, నీ కోటని మాకు స్వాధీనం చేసి మమ్మల్ని క్షమాపణ అడుగు, నీకు ప్రాణభిక్ష పెడతాం, మా బ్రిటిష్ ప్రభుత్వం కింద తలదించుకొని పనిచేయి, నీకు తవర్జీ కూడా పెంచుతాం, కాదని మొండికేస్తే ఈరోజు నీ కోటలో ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగలరు అని హెచ్చరించాడు. దానికి సమాధానంగా నరసింహారెడ్డి, ఒరే తెల్లకొక్క, ఎక్కడి నిల్చొని ఏం మాట్లాడుతున్నావు? తాగడానికి నీళ్ళు లేక బహుశా నీ మతి భ్రమించినట్టుంది. నీ కాలు పట్టుకుంటానని ఎలా అనుకున్నావు? నా పౌరుషం ఏంటో నిన్న తహసీల్దార్ కార్యాలయంలో ప్రాణాలతో మిగిలిన వారిని అడుగు,
లేదా నువ్వే నేరుగా నా పోర్షన్ చూడాలి అని అనుకుంటే మిత్రులారా, పొట్ట చేత పట్టుకొని ఈ దేశానికి వచ్చి మనల్ని బానిసలు చేసిన వీళ్ళకి ఈరోజు రేనాటి సింహాల గుండె చప్పుడు బలమేంటో చూపిద్దాం. వాళ్ళ చావుకి అతి దగ్గరగా మన ఊపిరిలోని వెచ్చదనాన్ని పరిచయం చేద్దాం. మన చేతిలోని కత్తి పొదిని యొక్క దాహాన్ని ఈ తెల్ల కుక్కల రక్తంతో తీర్చుకుందాం. ఓ భయ్యా, మోగించి విజయబేరి అని అనగానే కెప్టెన్ నార్టన్ అటాక్ అని అన్నాడు. కోట వైపు తుపాకులతో సైనికులు వస్తున్నారు. కోట గోడ పైనుండి బాణాలు, ఈటలు, తుపాకీ తూటాలతో బ్రిటిష్ సైన్యంతో రెడ్డి సైన్యం పోరాటం చేస్తున్నారు. కొంతమంది బ్రిటిష్ సైనికులు కోట గోడలు ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే సలసల కాగే వేడి నూనె రెడ్డి సైన్యం పైనుండి పోస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళకి నెమ్మదిగా గెలుస్తామనే నమ్మకం పోతుంది. వెంటనే కోట తలుపులు తెరిచి రెడ్డి సైన్యం బయటకు వచ్చి బ్రిటిష్ వాళ్ళతో నేరుగా పోరాటం చేస్తున్నారు. బ్రిటిష్ సైనికుల్ని రెడ్డి సైనికులు చంపడం వల్ల నెమ్మదిగా బ్రిటిష్ సైన్యం బలం తగ్గిపోతుంది. ఇది గమనించిన కెప్టెన్ నార్టన్, అమ్మో ఇక ఇక్కడ ఉంటే ప్రాణాలకే ప్రమాదం అని గుర్రం వెనక్కి తిప్పి పారిపోతున్నాడు. అమ్మయ్య, ప్రాణాలు రక్షించుకోగలిగాను అని అనుకొని గుర్రం మీద చాలా వేగంగా వెళ్ళిపోతున్నాడు. రాత్రి అవడం వల్ల అంత నిశ్శబ్దంగా ఉంది. గుర్రపు డెక్కల శబ్దం మాత్రమే వినిపిస్తుంది. కానీ ఒక్క గుర్రానిది కాదు, 2 గుర్రాల డెక్కల శబ్దం వినిపిస్తుంది. ఏంటా అని తల పక్కకి తిప్పి చూస్తే ఎర్రని కళ్ళతో ఆవేశంగా చూస్తున్న నరసింహారెడ్డి తన గుర్రం పైన నార్టన్ గుర్రానికి 2 అడుగుల దూరంలో 3 అడుగులు వెనకే వస్తున్నాడు. అది చూసిన నార్టన్కి గుండాగిపోయింది. ఇదే నా చివరి రాత్రి అని మనసులో నిర్ణయించుకున్నాడు. నరసింహారెడ్డి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన వరలో నుండి కత్తిని తీసి నార్టన్ మెడ మీద ఒక్క వేటు వేశాడు. కానీ నార్టన్ భయంతో పక్కకి వంగడం వల్ల గురి తప్పి నార్టన్ కుడి చేతికి కత్తి తగిలి అక్కడే తన చేయి తగి కింద పడిపోయింది. మరలా నరసింహారెడ్డి నార్టన్ తన నరగడానికి కత్తి తిప్పుతుంటే వెనక నుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది. నరసింహారెడ్డి తన గుర్రాన్ని ఆపి వెనక్కి తిరిగి చూశాడు. అది నొస్సం కోటగోడ కూలిపోవడం వల్ల వచ్చిన శబ్దం. సైనికులు ఫిరంగులతో కోటగోడని కూల్చేస్తున్నారు. నార్టన్ కోసం వెనక్కి తిరిగి చూస్తే అతను అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.